హాయ్ నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. మనసుకి హత్తుకునే మధురమైన భావాలను వినాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేయండి యార్. అల్లుకున్న బంధం పార్ట్ 4తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి యార్. ఒక లైక్ చేసి చదివేసేయండి. అసలే అరుణ్ వల్ల ఇంకా విసిగిపోయిన ఐషు చిరాకుగా ఇంట్లోకి అడుగుపెట్టింది. అక్కడ ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి పెదవులపై నవ్వు పూస్తుంది. బుజ్జాయిలు ఇద్దరు ఎదురుగా ఉన్న బొమ్మల్ని వదిలేసి అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళ నాన్న చిన్న ఫోటో ఫ్రేమ్ ఉంటే అది పట్టుకొని ఇద్దరు పోటీ పడుతూ మరీ ముద్దులు పెడుతున్నారు. నాన్న అని పలుకుతూ ముద్దులు పెడుతూ ఉండడం చూసి ఐషు పెదవుల మీద ఆ దర్హాసం. నాన్న కూచీలు వీళ్ళు అని నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చింది ఐషు. అమ్మని చూడగానే వాళ్ళ నాన్న కూడా వచ్చాడు ఏమో అని ఇద్దరు పాక్కుంటూ స్పీడ్గా గుమ్మం దగ్గరికి వెళ్ళి తొంగి చూస్తారు. వాళ్ళు ఎవరి కోసం చూస్తున్నారో అర్థమైన ఐషు నాన్న రాలేదు బంగారాలు అని చెప్పగానే ఏదో అర్థమైనట్టు మళ్ళీ అంతే స్పీడ్గా వచ్చి వాళ్ళ అమ్మ ఒడిలో చేరి మొహం అలకగా పెట్టి కూర్చుంటారు. మా బేబీ సలిగారే అంటూ వాళ్ళని ముద్దు చేస్తూ వాళ్ళకి తినిపించి నిద్రపుచ్చుతుంది ఐషు. నిద్రలో కూడా నాన్న అంటూ వాళ్ళు కలవరిస్తుంటే, కన్నా నాకే కాదు నీ పిల్లలకి కూడా నువ్వు లేకుండా నిద్ర రావడం లేదు, తొందరగా వచ్చేయి కన్నా అని తనలో తాను అనుకుంటూ నిద్రలోకి జారుకుంది ఐషు. అందమైన ఆమె నడుం మీద ఒక చెయ్యి అటు ఇటు కదులుతూ ఉంటే ఆమెకి ఒళ్ళంతా మత్తుగా హాయిగా అనిపిస్తుంది. అక్కడి నుంచి ఆ చెయ్యి కొంచెం ముందుకు వెళ్ళి ఆమె నాభి చుట్టూ వేలితో గీతలు గీయడం మొదలుపెట్టి అక్కడి నుంచి పైకి వస్తూ ఆమె ఎదపొంగులని ఆక్రమించింది. అంతే, ఒక్కసారిగా ఆమె అప్పటి వరకు తనలో జరుగుతున్న అలజడిని ఆపలేక ఒక్కసారిగా అటువైపు తిరిగి తన పక్కన పడుకొని ఇప్పటి వరకు తనలో రేపుతున్న అలజడికి తాపానికి కారణమైన అతన్ని గట్టిగా హత్తుకుంది. అతను కూడా అలాగే గట్టిగా ఆమెను పొదిమి పట్టుకొని ఆమె పెదాలని అందుకొని తేనెని చురుకుంటున్నాడు. ఒకవైపు ముద్దు పెడుతూనే ఇంకోవైపు చేతితో ఆమె అందాలను తాకుతూ ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాడు. కాసేపటికి ఆమెకి ఊపిరి ఆడడం లేదు అని తెలిసి పెదాలని నెమ్మదిగా వదిలి నుదుటి మీద ముద్దు పెట్టుకొని కాసేపు అలాగే హత్తుకొని ఉండిపోతాడు. కన్నా, చాలా మిస్ అవుతున్నా నిన్ను, ఇంక వదిలి వెళ్ళకు. నేనే కాదు, ఇప్పుడు నీ పిల్లలు కూడా నిన్ను మిస్ అవుతున్నారు. నాన్న నాన్న అంటూ ఒకటే గోల. అసలు నన్ను పట్టించుకోవడం లేదు తెలుసా అంటూ ముద్దుగా చెబుతుంది ఆమె. ఆ మాట వినగానే అతను అందంగా నవ్వుతాడు. నవ్వుకు కన్నా, నాకు కోపం వస్తుంది. నీకు కోపం వస్తే అది ఎలా పోగొట్టాలి అని నాకు నా పిల్లలకి బాగా తెలుసులే. నా వీక్నెస్ మీరే కన్నా, అందుకే నేనంటే మీకు అలుసైపోయా అంటుంది. మా ముగ్గురికి నువ్వే ప్రాణంరా, నువ్వు అలుసు అవ్వడమేంటి? అలా చెప్పి నువ్వు 4 ముద్దులు పెట్టి వాళ్ళు నన్ను మాయ చేసేస్తున్నారు కన్నా. మాయ చేయడం లేదు బుజ్జమ్మ, ప్రేమిస్తున్నాం. హా, ఈ మాటలు ఎన్నైనా చెబుతావు కన్నా అంటుంది అలకగా. మాటలు కాదు, చేతలు కూడా చూపిస్తున్నా కదా అంటూ కొంటిగా నవ్వుతాడు. కన్నా, నువ్వింకెక్కడికి వెళ్ళకు. ఇప్పుడు నాతో పాటు నీ పిల్లలు కూడా ఉండలేకపోతున్నారు అంటూ దిండును పట్టుకొని నలిపేస్తూ కలవరిస్తుంది ఐషు. పిల్లలు నానా అని కలవరిస్తూ చిన్నగా ఏడుపు మొదలు పెట్టడంతో ఆ ఏడుపు తన చెవులకి తాకి వాస్తవంలోకి వస్తుంది ఐషు. కన్నా, నీకు దూరంగా ఉండడం అస్సలు కావటం లేదు. ఇలా అయితే ఎలా కన్నా? నిద్రలో కూడా నీ స్పర్శ వదలటం లేదు. డ్రగ్లా ఎక్కేసావు కన్నా అని ముద్దుగా తిట్టుకుంటూ పిల్లల్ని జోకొడుతూ మిస్ యూ కన్నా అనుకుంటూ నిద్రని ఆహ్వానించింది ఐషు. ఇండియాలో అప్పుడే తెల్లవారుజామున 8 అవుతుంది. శివ్ను మంచి నిద్రలో ఉండగా విజయ గారు నాన్న శివ్ అంటూ పిలుస్తారు. తల్లి మాట వినగానే ఏంటమ్మా, నాన్నకి ఎలా ఉంది అంటూ కొంచెం కంగారుగా లేస్తాడు శివ్. నాన్నకి బాగానే ఉంది. ఇంటికి వెళ్ళి కావలసినవి తీసుకువద్దాం. నువ్వు కూడా వచ్చి ఇక్కడే ఉండిపోయావు కదా. మీ నానమ్మ నువ్వు వచ్చావని తెలిసి
ఇక్కడికి వస్తాను అని గోల గోల చేస్తుంది అంట. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే తను ఇక్కడికి వచ్చినా వస్తుంది అని చెబుతారు విజయ గారు. ఆ మాట విని చిన్నగా నవ్వుకుంటూ తన నానమ్మకి తనంటే ఎంత ఇష్టమో గుర్తు చేసుకొని ఇన్నాళ్ళు అందరికీ దూరమై తను ఎంత బాధపడ్డాడో, అందరూ తన కోసం అంతే బాధపడ్డారు అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. నాన్న శివ్ అన్న విజయ గారి పిలుపు విని హా అమ్మ అంటాడు. ఏంటి నాన్న అంత ఆలోచిస్తున్నావు అడుగుతారు విజయ గారు. ఏమీ లేదమ్మా, అందరినీ చాలా మిస్ అయ్యాను కదా, అదే ఆలోచిస్తున్నా. సరే పద, ముసలి ఇప్పుడు నన్ను చూసి ఎంత గోల చేస్తుందో. శ్రీ ఎక్కడ ఉంది అమ్మా? తనని చూడాలి ముందు నేను అంటాడు శివ్. శ్రీ కూడా మన ఇంట్లోనే ఉంది నాన్న, బెడ్ రెస్ట్ కదా. అక్కడ ఆల్రెడీ తన మరిదికి కూతురు పుట్టి 2 నెలలు అయ్యింది. తనని పల్లెటూరు అని పంపించకుండా ఇక్కడే ఉంచారు. ఇక ఇంట్లో బాలింత పసిపిల్ల ఉంటే ఎంత పని ఉంటుందో తెలుసుగా. శ్రీని కూడా చూసుకోవాలి అంటే కష్టం కదా అని ఇక్కడికి పంపించమంటే ముందు పంపించం, మా కోడల్ని మేము చూసుకోగలం అన్నారు వాళ్ళు. కానీ మీ నాని అర్థమయ్యేలా చెబితే అప్పుడు పంపించారు. ఆ మాట విని చిన్నగా నవ్వుకుంటూ వాళ్ళు శ్రీని కోడల్లా కాకుండా కూతుర్లానే చూసుకుంటున్నారు కదా అమ్మా. సరే నేను నాన్నని ఒకసారి చూసి వస్తా అంటూ ఐసీయూ వైపు వెళ్తాడు శివ్. శివ్ వెళ్ళేసరికి శివరావు గారు ట్యాబ్లెట్స్ మత్తులో పడుకొని ఉంటారు. ఆయన్ని ఒకసారి చూసి అక్కడే ఉన్న వాళ్ళ బాబాయ్కి చెప్పి ఇంటికి బయలుదేరుతాడు శివ్. కార్ ఇంటి ముందు ఆగగానే శివ్ వచ్చాడు అని తెలుసుకున్న సెక్యూరిటీ మొత్తం అలర్ట్ అవుతారు. శివ్ ఎంత కమాండింగ్గా ఉంటాడో తన దగ్గర వర్క్ చేసే వాళ్ళని అంతే గౌరవిస్తాడు. అందుకే శివ్ అంటే అందరికీ గౌరవం, అభిమానం. ఒక్క శివునే కాదు, ఆ ఇంట్లో ప్రతి ఒక్కరూ డబ్బుకి కాకుండా మనిషికి విలువ ఇస్తారు. ఒక్క రాగిణి తప్ప అందరినీ ఒక్కసారి చిన్న స్మైల్తో చూసి ఇంట్లోకి అడుగు పెడతాడు. 3 ఏళ్ల తర్వాత అక్కడే ఉన్న శివ్ నాని కళ్ళ నిండా నీళ్లతో చూస్తుంటే ఎలా ఉన్నావు నానమ్మ అంటూ శివ్ ఆవిడని హత్తుకుంటాడు. ఇన్నాళ్ల తర్వాత తన మనవడిని చూసుకుంటూ ఆవిడ శివ్ ఒళ్ళంతా ప్రేమగా తడుతూ ఇప్పుడు గుర్తు వచ్చిందా నాని అంటూ పెద్దగా ఏడ్చేస్తారు. అంతేలే, నీకెప్పుడు పెద్ద మనవడంటేనే ఇష్టం. ఇక్కడ ఇంతమందిమే ఉన్నాం, ఒక్కసారన్నా మమ్మల్ని పట్టించుకున్నావా అని కినుకుగా అంటాడు వరుణ్. ఓరి బడవా, మీకేమి తక్కువ చేశాన్రా అడుగుతారు పెద్దావిడ. హా, ఎప్పుడన్నా అలా ఏడ్చావా మా కోసం అని అడుగుతాడు వర్షిత్. శివ్ వర్షిత్ నెత్తిమీద ఒక్కటి వేస్తాడు ఆ మాటకి. ఇంక చాలే డార్లింగ్, అలా ఏడిస్తే నీ గ్లామర్ తగ్గిపోతుంది అంటూ పక్కనే నిండుగా ఉన్న శ్రీనికని చూసి తన దగ్గరికి వెళ్తాడు శివ్. శ్రీనిక అన్న దగ్గరికి రాగానే అన్నను గట్టిగా హత్తుకొని నన్ను కూడా మర్చిపోయావు కదా అన్నయ్య, నాన్న ఇంటి గుమ్మం తొక్కొద్దు అంటే మా ఇంటికి రావచ్చు కదా, అందరినీ వదిలి అలా ఎలా వెళ్ళిపోయావు అన్నయ్య అని బాధగా అడుగుతుంది శ్రీనిక. అప్పుడు పరిస్థితి అదిరా, ఇంతకీ బావ ఎక్కడా కనిపించలేదు అడుగుతాడు శివ్. లేరు అన్నయ్య, వర్క్ పని మీద ఢిల్లీ వెళ్ళారు. నాకు నాన్న గురించి వీళ్ళు ఏమీ చెప్పలేదుగా, ఇప్పుడే చెప్పారు. ఆయనకి తెలీదు, తెలిస్తే వచ్చేసేవారు అని అంటుంది. పని మీద వెళ్ళాడుగా, ఇప్పుడు నాన్నకి కూడా బాగానే ఉందిగా, ఏమీ చెప్పకు, వచ్చాక చెబుదాము. నా అల్లుడో కోడలో ఏమి అంటున్నారు అంటూ శ్రీనిక పంప్ మీద చెయ్యి వేసి చిన్నగా నిమురుతాడు. వాళ్ళ మామ వచ్చాడు అని తెలియగానే డ్యాన్స్ వేస్తున్నారన్నయ్య అని ఆనందంగా చెబుతుంది. హహ అని చిన్నగా నవ్వుతూ అన్విత, అన్వేష్ ఎక్కడా అని అడుగుతాడు. అన్విత నెల రోజులు ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళింది. ఇప్పుడే చదువు కంప్లీట్ అయింది కదా. అన్వేష్ మెడికల్ టూర్కి వెళ్ళాడు. ఇద్దరూ రావడానికి 10 రోజుల పైనే పడుతుంది. ట్రిప్లో ఉన్న వాళ్ళకి నాన్న విషయం చెప్పలేదు మేము అని చెబుతారు విజయ గారు. నువ్వు వచ్చావు అని చెబితే అన్నీ మానేసి పరిగెత్తుకొని వచ్చేస్తారన్నయ్య వాళ్ళు అంటాడు వర్షిత్. చెప్పకండి, వచ్చినప్పుడు సర్ప్రైజ్ చేద్దాం
అంటుంది శ్రీనిక. అలా ఎలా? నాన్న వెళ్ళమంటే వెళ్ళిపోయావు అన్నయ్య. మేము అందరం కూడా ఆ దెయ్యాన్ని నీకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకునే వాళ్ళం కాదు. ఎలాగో ఒకలాగా నాన్నకి సర్ది చెప్పేవాళ్ళం కదా అంటుంది శ్రీనిక. ఇప్పుడు అవి అన్నీ ఎందుకు? వాడు ప్రయాణం చేసి వచ్చి అట్నుంచి అటే హాస్పిటల్కి వెళ్ళి ఇప్పుడు వచ్చాడు. అసలు ఏమి తిన్నాడో ఏంటో తెలియదు. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయి కొంచెం ఏదన్నా తిని రెస్ట్ తీసుకో నాన్న, తర్వాత మాట్లాడుకుందాం అని చెబుతారు శివ్ నానమ్మ. అందరూ ఇంకా ఆ మాటే చెప్పగా శివ్ తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి టిఫిన్ తిని, ఇంకిప్పుడు నువ్వు హాస్పిటల్కి వద్దు, నాన్నకి సాయంత్రం వరకు స్పృహ రాదు అన్న బాబాయ్ మాట గుర్తుకు రాగానే బెడ్ మీద వాలి అలసి ఉండడం, పైగా తన టైం ఇప్పుడు నిద్రపోయే టైం అవడంతో పడుకోగానే నిద్ర పట్టేసింది. ఇంత జరుగుతున్నా రాజీ రాగిణి లేరు కదా. అమ్మ కూతురు రాజీ గారి బెస్ట్ ఫ్రెండ్ కూతురు పెళ్ళికి వెళ్ళారు. వచ్చాక శివ్ వచ్చాడని తెలిసి ఏ డ్రామా మొదలు పెడతారో ముందు ముందు చూద్దాం. కాలం పరుగులు పెడుతూ 15 రోజులు గడిచిపోతాయి. 15 రోజుల తర్వాత శివరావు గారు 5 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేస్తారు. వంశీ గారు ఇంట్లో ఉంచే కేర్ తీసుకుంటున్నారు ఆయన్ని. ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నారు కానీ ఇంకా ఫుల్ రెస్ట్లో ఉండాలి అని చెప్పడంతో ఇంట్లోనే ఉంటున్నారు శివరావు గారు. శివ్ ఆఫీసు బాధ్యతలు పూర్తిగా తీసుకొని చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ లాస్ట్ స్టేజ్లో ఏదో ప్రాబ్లంలో ఉంది అని ఇంకా ఆ ప్రాజెక్ట్ని తను హ్యాండిల్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోతాడు. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసి కొంచెం రిలీఫ్ అయ్యాడు ఇప్పుడే. పొద్దున్నే 8ంటికి శివ్ తన రూమ్లో ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉండగా వర్షిత్ అక్కడికి వచ్చి, అన్నయ్య పెదనాన్న నిన్ను పిలుస్తున్నారు అని చెబుతాడు. వస్తున్నాను, చిన్న వర్క్ ఉంది, 5 మినిట్స్ వెయిట్ చేయి చిన్న అంటాడు శివ్. ఓకే అన్నయ్య అని అక్కడే కూర్చుంటాడు వర్షిత్. ఇంతకీ నీ స్టడీస్ ఎలా సాగుతున్నాయి చిన్న? బాగానే చదువుతున్నాను అన్నయ్య అని చెబుతాడు. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నట్టున్నాయి కదా. అవును అన్నయ్య, ఫుల్ కాన్సంట్రేషన్ స్టడీస్ మీద పెట్టు చిన్న. అలాగే అన్నయ్య, సరే పద అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి కిందకి దిగుతారు. అందరూ లివింగ్ ఏరియాలోనే ఉండడంతో శివ్కి అనుమానం స్టార్ట్ అయ్యింది. దానికి కారణం అక్కడ రాగిణి ఉండడం. శివుని పిలవక ముందు ఒక అరగంట ముందు అక్కడ ఏం జరిగిందంటే, పెళ్ళికని వెళ్ళి అట్నుంచి ట్రిప్ అని అన్నీ తిరిగి ఇంటికి చేరారు తల్లి కూతురు. ఇప్పటి వరకు ఆవిడ ఒక 2 సార్లు ఫోన్ చేసినా శివ్ గురించి కానీ రావు గారికి అయిన సర్జరీ గురించి కానీ ఎవరూ చెప్పలేదు. ఇప్పుడు రావడంతోనే శివ్ వచ్చాడు అని తెలియగానే వాళ్ళ అన్నయ్య దగ్గర మళ్ళీ దొంగ ఏడుపులు స్టార్ట్ చేసింది రాజీ. అసలు అక్కడ ఒక రావు గారికి తప్ప ఎవ్వరికి ఆ తల్లి కూతుర్లు అంటే నచ్చదు. ఆఖరికి రాజేశ్వరి గారికి కూడా కూతురు మనవరాలు అంటే నచ్చదు. రాజీ గారికి డబ్బుల వల్ల వచ్చిన అహంకారం ఎక్కువగా ఉంది. తను ఉన్నది అన్న ఇంట్లో అయినా అహంకారం నెత్తికి ఎక్కించుకొని ఎవరిని లెక్క చేయదు. ఇంకా రాగిని పబ్లంటూ ఫ్రెండ్స్ అంటూ ఎవరి మాట లెక్క చేయదు. ఇదంతా రావు గారికి తెలిసినా పెళ్ళయ్యాక మారుతుంది అని చెల్లికి ఇచ్చిన మాట కోసం శివ్కి పెళ్లి ప్రపోజల్ పెట్టారు. కానీ శివ్కి రాగిణి గురించి అంతా తెలుసు కనుక ఆ ప్రపోజల్ని వ్యతిరేకించాడు. రావు గారి మీద గౌరవంతో ఆ టైంలో ఎవరు ఎదురు చెప్పలేకపోయారు. ఇప్పుడు శివ్ రాగానే మళ్ళీ మొదలుపెట్టింది. అన్నయ్య, శివ్ వచ్చాడు. దాని వయసు పిల్లలందరికీ పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ఇంకా పెళ్లి చేయలేదేంటి అని అడుగుతున్నారు. అందుకే బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాను. అదేమో భావన తప్ప నేనెవరిని పెళ్లి చేసుకోను అని పట్టుబట్టి కూర్చుంది. ఇప్పటికీ అయినా ఆ పెళ్ళి ఏదో చేస్తే బాగుంటుంది అన్నయ్య. ఇప్పుడు ఎలాగూ శివ్ నీ మాట వింటాడు. నీకు ఆరోగ్యం బాగోలేదు కదా. ఈ టైంలో అయితే నువ్వు చెప్పింది చేస్తాడు అని 4 కన్నీళ్లు కారుస్తుంది రాజీ. అదేంటి అత్త, ఇన్ని రోజులు హాయిగా ట్రిప్ వేసుకొని వచ్చావు, రోజు క్లబ్కి కూడా వెళ్తున్నావు, ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళనట్టు మాట్లాడుతున్నావేంటి అని అడుగుతాడు వరుణ్.
వరుణ్ మాటలకి అక్కడున్న అందరూ ముసిముసిగా నవ్వుతారు. వరుణ్ణి మింగేసేలా చూస్తుంది రాజీ. నేనేమి నీకు భయపడను అన్నట్లు చూస్తాడు వరుణ్. రావుగారు కూడా ఏదో నిర్ణయానికి వచ్చినట్టుగా శివుని పిలవమని వర్షిత్కి చెబుతారు. ఇది అరగంట ముందు జరుగుతుంది. ఇక ప్రెజెంట్లోకి వచ్చేద్దాం. శివ్ కిందకి వస్తుంటే రాగిని శివుని కళ్ళతోనే తినేసేలా చూస్తుంది. శివ్కి అది చూసి కోపంతో పిడికిలి బిగిస్తుంది. పిలిచారు అంట నాన్న అని అడుగుతాడు తండ్రి ముందుకు వెళ్ళి. హా శివ్, నీతో మాట్లాడాలి అంటారు ఆయన. అందరూ మళ్ళీ ఏం గొడవ జరుగుతుందో అని టెన్షన్తో చూస్తున్నారు. కానీ ఈసారి అందరూ శివ్కి సపోర్ట్గా ఉండాలి అని డిసైడ్ అయిపోతారు. శివ్, నీకు పెళ్లి చేయాలి అనుకుంటున్నాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నీకు కూడా 30 ఏళ్ళు వచ్చేస్తున్నాయి కదా. అందరూ నీ పెళ్లి గురించి అడుగుతున్నారు. ఇన్నాళ్ళు నువ్వు అమెరికాలో కంపెనీ డెవలప్ చేయడానికి వెళ్ళావు అని చెబుతూ వచ్చాము. ఇప్పుడు నువ్వు వచ్చావు. నన్ను చూడడానికి వచ్చిన వారు కూడా నీ పెళ్ళి ఎప్పుడు అని అడుగుతున్నారు. అందుకే నీకు పెళ్లి చేయాలి అని డిసైడ్ అయ్యాను. నీకు ఇష్టం లేకుండా రాగిణిని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకోవడం లేదు. అందుకే మన పంతులు గారికి చెప్పి మంచి సంబంధం ఏదన్నా చూడమని చెబుతాను. నీ మనసులో ఎవరైనా ఉన్నారా? ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే నువ్వు ఇష్టపడ్డావు అంటే డౌట్ పడనవసరం లేదు అని అడుగుతారు రావుగారు. రావుగారు మాటలు విని రాగిణి షాక్ అయితే మిగిలిన వాళ్ళందరూ సంతోషంగా శివ్ వైపు చూస్తారు. అదేంటి అన్నయ్య, రాగిణి వాళ్ళ బావ కోసం ఎదురు చూస్తుంటే నువ్వు వేరే సంబంధం అంటావు, నాకిచ్చిన మాట కూడా తప్పుతావా అంటూ దొంగ ఏడుపులు మొదలు పెడుతుంది రాజీ, నీకు మాట ఇచ్చినప్పుడు చెప్పాను ఇద్దరికీ ఇష్టం అయితేనే అని. అయినా కూడా శివ్ ఇష్టం లేదు అన్నా నేను బలవంతం చేసి నా కొడుకును 3 ఏళ్ళు అందరికీ దూరం చేశాను. మళ్ళీ ఆ తప్పు చేయలేను. వాడికి ఇష్టం లేకుండా నేను ఏమీ చేయను అని చెబుతారు రావుగారు. మామయ్య, బావ లేకుండా నేను బతకలేను. బావకి వేరే పెళ్లి చేస్తే నేను చచ్చిపోతాను అని రాగిణి డ్రామా మొదలు పెడుతుంది. అప్పుడే రావుగారు ఫోన్ నుంచి రాగిణికి ఒక మెసేజ్ వస్తుంది. అది చూడగానే రాగిణి సైలెంట్ అయిపోతుంది. అది చూసి రాజీ, ఆపేశావేంటే, ఇంకొంచెం మసాలా జోడించి భయపెట్టు, మీ మామ దారికి వస్తాడు అని చెవిలో చిన్నగా చెప్తుంది. అయినా రాగిణి ఏమీ మాట్లాడకుండా కూర్చుంది. ఇదంతా చూస్తున్న శివ్కి చాలా అసహనంగా ఉంది. చూడు రాగిణి, నువ్వు ఎంత బెదిరించినా నా నిర్ణయంలో మార్పు లేదు. ఇష్టం లేని పెళ్లి చేసి వాడిని జీవితాంతం బాధ పెట్టలేను అని చెబుతూ, నాన్న శివ్, నీ నిర్ణయం ఏంటో చెప్పు అని రావుగారు అడుగుతారు. శివ్ అందరి వంక ఒకసారి చూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని ఒక నిర్ణయానికి వస్తాడు. వాళ్ళ నాన్న ఎదురుగా వెళ్ళి మోకాలిపై కూర్చొని ఆయన చేతులు పట్టుకొని, నాన్న, నేను చెప్పేది టెన్షన్ పడకుండా వినండి. నా మీద నమ్మకం ఉంది కదా నాన్న అని అడుగుతాడు. ఉంది శివ్ అని ఆయన అనగానే, అయితే నేను చెప్పేది చాలా ప్రశాంతంగా వినండి అని అంటాడు. ఏదో చెప్పబోతున్నాడు అని. ఏమైంది శివ్? నువ్వు ఏమి చెప్పాలి అన్నా నిరభ్యంతరంగా చెప్పు. నువ్వు ఏం చేసినా కరెక్టే చేస్తావు. నాకు ఆ నమ్మకం ఉంది అని అంటారు రావుగారు. నాన్న, నాకు ఇక్కడ నుంచి వెళ్ళిన 6 నెలలకే పెళ్ళయింది అని చెబుతాడు శివ్. ఆ మాట వినగానే అక్కడ అందరూ షాక్ అయిపోతారు. ఆ మాటకు షాక్ అయితే శివ్ చెప్పిన ఇంకో మాటకు అందరి బుర్రలు గిర్రున తిరుగుతాయి. ఇదండి ఈరోజుకి అల్లుకున్న బంధం. మరి శివ్ రెండో మాట ఏం చెప్పాడు? అందరి బుర్రలు గిర్రున ఎందుకు తిరిగాయి తెలియాలి అంటే నా రచనని ఫాలో అయిపోవాలి. ఫాలో అయిపోవాలంటే ఏం చేయాలో తెలుసు కదా. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఒక లైక్ కొట్టండి. వీలైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.